సత్కర్మలు పుస్తక గత ఎపిసోడ్స్లో అల్లాహ్ ఎవరిని పరిశుద్ధపరుస్తాడో తెలుసుకున్నాం. విశ్వాసులను పరిశుద్ధపరచడానికి ఖురాన్ చూపే మరొక విధానం ఏమిటో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఖురాన్ 9:109 వాక్యాన్ని పరిశీలించినట్లయితే, ఓ ప్రవక్త, నువ్వు వారిని పరిశుద్ధపరచడానికి, వారిని తీర్చిదిద్దడానికి, వారి సంపదల నుండి దానాలను తీసుకో, వారి బాగోగుల కోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన వల్ల వారికి శాంతి లభిస్తుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఏ విశ్వాసి అయినా తనలో మరింత పరిశుద్ధత రావాలని కోరుకుంటే అతడు బీద సాధలకి దాన ధర్మాలు చేయాలని తెలుస్తుంది. అలాగే ఎవరిలో పరిశుద్ధత రావాలని మీరు కోరుకుంటున్నారో వారి నిమిత్తం దైవాన్ని వేడుకోవాలని కూడా తెలుస్తుంది. మరి ఇంతటి మహత్తరమైన సంస్కరణాత్మక అంశాలను ఖురాన్ మరియు హదీస్ల వెలుగులో తెలుసుకోవాలంటే సత్కర్మలు పుస్తకం అధ్యయనం చేయక తప్పదు. సత్కర్మలు పుస్తక పీడిఎఫ్ ఉచితంగా క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి డౌన్లోడ్ చేసుకుని చదవవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా అనే మరో 2 సమాచారాత్మకమైన పుస్తకాలు కూడా పీడిఎఫ్ రూపంలో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా మనవి. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.